అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ బుడిపటి, టీం లోకేష్ శివసేన. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు పోలవరంలో ఈరోజు చాలామంది నిర్వాసితులు వైసీపీ పార్టీకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సరే, మీ పార్టీ మీ ఇష్టం, మేము కాదనట్లేదు. అది ప్రతి ఒక్కరికి అభిమానం ఉంటుంది. అభిమానంతో ఎవరైనా ఈరోజు ఆ పార్టీని సపోర్ట్ చేసుకునే హక్కు కూడా ఉంటుంది. కానీ ఈ నియోజకవర్గంలో ఈ రెండు మండలాలు ఏదైతే కుక్కునూరు వెలేర్పాడు ఉందో, ఆ కుక్కునూరు మండలాల్లో ఉన్న పోలవరం నిర్వాసితులైన వైసీపీ కార్యకర్తలు వాళ్ళు సపోర్ట్ చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం, చాలా నష్టపోయాం. పోలవరంలో నిర్వాసితులు ఈరోజు ఎంత ఇబ్బంది పడ్డారు, ఎన్ని విధాల ఈరోజు సర్వనాశనం అయిపోయారో మనం చూసాం. అయినా మీరు ఇంకా ఆ పార్టీకి సపోర్ట్ చేయటం, ఆ పార్టీని పెద్దపీట వేయటం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇదే విషయం మీద నేను చాలాసార్లు మాట్లాడినప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము ప్రతిపక్షంగా ఏర్పడి ప్రభుత్వం మీద పోరాటం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఆ సీన్ రివర్స్. ప్రతి ఒక్కరు కూడా నా పార్టీ అనుకుంటూ ముందుకెళ్తున్నారే తప్ప మరి నిర్వాసితులకు న్యాయం చేయాలి, నిర్వాసితులైన మరి నా ప్రజలకు న్యాయం చేయాలని ఒక్కరు కూడా ఆలోచించట్లేదు. అంటే మీరు మీ పార్టీయే ముఖ్యం తప్ప ప్రజల ముఖ్యం కాదనేది స్పష్టంగా తెలిసిపోతుంది. నేను ఏమంటున్నానంటే, ఇప్పటికైనా మీరు మీ ప్రభుత్వం మీద ఇక చేసేది ఏం లేదు, అయిపోయింది సీను. రేపొద్దున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ ఏం చేయలేదు, తెలుగుదేశం పార్టీ నిర్వాసితుల పక్షాన్ని నిలబడట్లేదు అని ఎవరైనా సొల్లు చెప్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. ఇంతకుముందు మీకోసం మేము పోరాటం చేశాం. 2014-2019లో మేము మీకోసం రోడ్ల మీదకి వచ్చాం. ప్రతిపక్షంగా ఏర్పడి ప్రభుత్వం మీద పోరాటం చేశాం. ప్రతిసారి మేము మా సీఎం గారికి, చంద్రబాబు నాయుడు గారికి మేము వినతి పత్రాలు అందించడం జరిగింది. కానీ ఇప్పుడు ఒకవేళ మన కర్మగాలి వైసీపీ పార్టీ ఇక్కడ గెలిస్తే, వైసీపీ ఎమ్మెల్యే తెల్లం రాజ్యలక్ష్మి గారు గెలిస్తే, నిర్వాసితులకు ఏదైతే న్యాయం జరిగిద్దో, నిర్వాసితులకు ఏదైతే న్యాయం జరగబోతుందో ఆ న్యాయం మాత్రం దూరం అయ్యే పరిస్థితులు రానున్న రోజుల్లో వస్తాయి. ఎందుకంటే ఆలోచన చేసి ఓటు వేయండి. ఇదేదో నేను ఆషామాషి చెప్తున్న విషయం కాదు. నిర్వాసితులందరూ ఈరోజు ఇబ్బంది పడుతున్నారు, నష్టపోయారని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోడీ గారు మనల్ని ఎంతో గొప్పగా చూడాలి. ఇక్కడ ఎవరైతే గ్లాసు గుర్తు ఉమ్మడి అభ్యర్థి గ్లాస్ గుర్తుపై నిలబడ్డాడు జనసేన అభ్యర్థి చెర్రీ బాలరాజు గారిని గెలిపిస్తారు అనే నమ్మకంతో ఉన్నారు. వాళ్ళంతా నమ్మకంతో ఉండటమే కాదు, వీళ్ళని గెలిపించి మనం ఎక్కువ భారీ మెజార్టీతో గెలిపించి మనకు కావలసిన నిధులు, మనకి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. అది కానీ మిస్ అయ్యి మనం తెల్లం రాజ్యలక్ష్మి గారిని గెలిపిస్తే, మనకి తెల్లం బాలరాజు చేసింది ఏమి లేదు, ఆయన అసమర్థుడు అని చెప్పే ఈరోజు తెల్లం రాజ్యలక్ష్మి గారికి సీట్ ఇచ్చారు. అంటే ఇంట్లో తను భర్తే అసమర్థుడని ఆ ప్రభుత్వం తేల్చినప్పుడు, ఆ అధినాయకుడు తేల్చినప్పుడు మరి భార్య ఏ విధంగా సమర్థురాలవుతుందో ఒకసారి ఆలోచన చేసుకోమని పోలవరం నిర్వాసితులందరినీ కోరటం జరుగుతుంది. ఇది కానీ మిస్ అయ్యి మీరు తెల్లం రాజ్యలక్ష్మి గారిని గెలిపించినట్లయితే మీ అందరికీ నేను హెచ్చరిక అనుకోండి, వార్నింగ్ అనుకోండి, లేకపోతే మీ అందరికీ నేను ఇచ్చే ఒక మంచి సందేశం అనుకోండి. ఒక్క రూపాయి కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ మీకు ఇవ్వడానికి చాలా ఆలోచన చేస్తుంది. ఇక పోలవరంలో డబ్బులు వస్తాయి, నిర్వాసితులకు న్యాయం జరిగిద్ది, పోలవరంలో నిర్వాసితులు అందరూ కూడా మరి సంతోషంగా ఉంటారు తెలుగుదేశం పార్టీ గెలిస్తే అని మీరు అనుకుంటే తప్పే. నేను చెప్తున్నాను. ఎందుకంటే అధికారంలోకి వచ్చే తెలుగుదేశం పార్టీ, అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాబోతున్నారు. ఇక్కడ కానీ తెల్లం రాజ్యలక్ష్మి గెలిచినట్లయితే పోలవరం నిర్వాసితులందరూ కూడా ఇబ్బంది పడతారు. ఒక్కళ్ళు కూడా ఒక ప్యాకేజ్ ఇవ్వాలంటే బాబు గారు ఆలోచిస్తారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తారు, నరేంద్ర మోడీ గారు కూడా ఆలోచిస్తారు. ప్రాజెక్టుల పనులు త్వరగా పూర్తి చేస్తారే తప్ప నిర్వాసితులందరినీ పక్కన పెట్టడం ఖాయం అని చెప్పేసి నాకున్న ఇంటిమేషన్. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి, ఇప్పటికైనా కనీసం ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వంలో మనం నాశనం అయిపోయాం, ఇబ్బంది పడ్డాం, ఎన్ని విధాలా మనల్ని వాడుకొని వదిలేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మరి ఇన్ని విధాల మనం ఇబ్బందులు పడి నాశనం అయిపోయిన మన కుటుంబాలు రోడ్డున పడ్డాయి. గోదావరిలో కొట్టుకుపోతున్న పట్టించుకోలేని ఈ ప్రభుత్వాన్ని వైపు నిలబడతారా, లేకపోతే మనకి న్యాయం చేయాలి, మన నిర్వాసితుల పక్షాన్ని నిలబడాలి, నిర్వాసితులందరినీ కూడా ఈరోజు మరి పెద్దపీట వేయాలి, వాళ్ళందరినీ గుండెల్లో పెట్టుకోవాలని ఉమ్మడి ప్రభుత్వానికి ఓటేస్తారో ఆలోచన చేసుకోమన్నారు నిర్వాసితుల ప్రజలందరికీ నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. మళ్ళొక్కసారి చెప్తున్నా, తప్పు జరిగితే ఈసారి మళ్ళీ చెప్తున్నా, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి
ఆలోచనతో ముందుకెళ్ళకపోతే మాత్రం రానున్న రోజుల్లో పోలవరం నిర్వాసితులందరూ కూడా గోదావరిలో మునగటం ఖాయం అని చెప్పేసి నేనైతే తెలియజేస్తాను. ఇది మీ శ్రేయోభిలాషిగా, మీరు పడుతున్న ఇబ్బందులు బాధలు చూసిన వాడిగా, ఒక పోలవరం నిర్వాసితుడిగా, మీ కుటుంబంలో ఒకటిగా మీ అందరికీ నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను. మనం మళ్ళీ తప్పు చేస్తే మళ్ళీ వైసీపీ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకుంటే ఒకవేళ గెలిచేది మాత్రం అక్కడ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ కానీ రాజ్యలక్ష్మి గారు గెలిస్తే 100% మనకి రావాల్సిన ప్యాకేజీలన్నీ ఆగిపోతాయి. ఇది వాస్తవం. మీరు గ్రహించినా గ్రహించకపోయినా ఇది జరిగే సత్యం. ఎవరైనా రాష్ట్రంలో అధికారంలోకి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ మనం కావాలని మన ఏదైతే మీ అభిమానం ఉందో లేకపోతే వైఎస్ఆర్సీపీ మీద అభిమానం ఉందో అభిమానాన్ని మీరు కొనసాగిస్తూ ఎంత అన్యాయం జరిగినా పర్లేదు, మనందరం సంకనాకిపోయినా పర్లేదు, మన కుటుంబాలు గోదావరిలో కలిసినా పర్లేదు అని చెప్పేసి మీరు ఆలోచన చేస్తే 100% తెలుగుదేశం ప్రభుత్వం అక్కడ అధికారంలోకి రాబోతుందనేది ప్రతి సర్వే చెప్తుంది. ఇక్కడ కానీ మీరు మళ్ళీ ఆ తప్పిదం చేస్తే మనందరి బతుకులు కూడా మళ్ళీ ఇదే గ్రామంలో, ఇదే ప్రాంతంలో, ఇదే మండలంలో బతికే దుస్థితి మనందరికి తీసుకొచ్చిన వాళ్ళు మీరవుతారు. కాబట్టి మీరు మారండి. అభిమానం ఒక ఎత్తు, మన అవసరం ఒక ఎత్తు. ఈరోజు మనకి అభిమానం ఉండొచ్చు, గొప్పదే కాదనట్లేదు, అవసరం కూడా చాలా గొప్పది. ఈరోజు కానీ మన ఇక్కడ నుంచి తరలిపోతే మనం ఇక్కడ నరకం అనుభవిస్తున్నాం ప్రతి ఒక్క కుటుంబం కూడా. ఈరోజు ఆ కుటుంబాలు నరకం అనుభవించకుండా ఉండాలంటే కొంతమంది మారాల్సిన అవసరం ఉంది. లాస్ట్ టైం 40,000 పైచిలకు మెజార్టీతో తెల్లంబాలరాజు గారిని గెలిపిస్తే ఏం చేశాడు తెల్లంబాలరాజు? మీరు చెప్పండి ఒకసారి. కనీసం ఒక్క నిర్వాసితుడు కానీ ఈరోజు న్యాయం చేశాడని అడుగుతున్నా నేను. ఈరోజు ఏదో అరాకొరా న్యాయం చేశాడు. ఏం చేశాడు? కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులకి వీళ్ళు కొన్ని డబ్బులు ఇక్కడ కొట్టేసి మేము కొట్టాము అంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తాయని చెప్పి కొంతమంది కొట్టడం జరిగింది తప్ప ఏదో వీళ్ళు మన మీద ప్రేమతోనో లేకపోతే ఇంకోటో కాదు. 140,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి నేను ప్రతి పేదవాడికి ప్రతి మహిళకు కొట్టినా అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి నిర్వాసితులకు ఉన్న 30,000 కోట్ల రూపాయలు నువ్వు కొట్టి మాకు మంచి సదుపాయాలు మంచి ఇల్లు కట్టించలేని దుస్థితిలో ఉన్నావంటే నువ్వు దుర్మార్గుడువా లేకపోతే మంచి నాయకుడు? ఒకసారి ఆలోచన చేయండి. మీరే ఆలోచన చేసుకోండి మీ నాయకుడు ఎలాంటి నాయకుడు. కాబట్టి ప్రతి విషయం కూడా ఈరోజు స్పష్టంగా ఉంది, క్లారిటీగా ఉంది, మీ ముందు పెడుతున్నా నేను. మనకి అన్యాయం చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం, మనకి న్యాయం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు ఉమ్మడి ప్రభుత్వం కలిసి ఈరోజు మన ముందుకు వచ్చి మీకు న్యాయం చేస్తాం, పోలవరాన్ని 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం, పోలవరం ప్రాజెక్టులో ఉన్న నిర్వాసితులందరినీ ఆదుకుంటాం, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీ అందరికీ తగిన ప్యాకేజీ ఇచ్చి తరలిస్తాం అని చెప్పేసి గొప్ప మాటలు చెప్పి మనందరిని ఆదుకున్నది ఈ ప్రభుత్వం. మళ్ళీ అదే మాటలు చెప్తుందంటే ఆదుకుంటావా ఆదుకోదా? కాబట్టి అందరూ ఆలోచన చేయండి. ఇక్కడే ఉందామా లేకపోతే మనకిచ్చిన పునరావాసానికి వెళ్దామా? ఈ నరకం అనుభవిద్దామా లేకపోతే మనం వెళ్ళి స్వేచ్ఛగా హాయిగా అక్కడ బతుకుదామా? ఇక్కడ మన బతుకులన్నీ రోడ్డున పాలు పడ్డాయి. ఇక్కడ బతుకులన్నీ మనకి బండి ఈడ్చడానికి కూడా మన దగ్గర ఓపిక లేని పరిస్థితిలో మనం ఉన్నాం. మరి అక్కడికి వెళ్ళి మనం మళ్ళీ మన కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామా లేకపోతే ఇక్కడే బ్రతికి మన బ్రతుకులన్నీ ఈ గోదావరిలోనే మరి మన బ్రతుకులను చాలించుకుందామా అని చెప్పి నిర్వాసితులందరినీ వీడియో ద్వారా కోరుతున్నాం. ఆలోచన చేసుకోండి. ఇక్కడ చేద్దామంటే వైసీపీకి ఓటేయండి, లేదు మన బ్రతుకులు మార్చుకుందాం, కొత్త జీవితాన్ని మనం మొదలు పెడదామంటే మళ్ళీ మన తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి అభ్యర్థి అయిన చెర్రీ బాలరాజు గాజు గుర్తుకి ఓటేసి గెలిపించుకొని మనందరం కూడా కొత్త జీవితాన్ని మన పునరావాసంలో ప్రారంభిద్దాం. మనకి ఏదైతే ఇప్పుడు రావాల్సిన ప్యాకేజీలు ఉన్నాయో లేకపోతే మనం పునరావాసంకి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఇస్తున్న మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం సాధించుకోవాలంటే మనం ఉమ్మడి అభ్యర్థి చెర్రీ బాలరాజు గాజుపై గుద్దితే 1,00,000 మెజార్టీ రావాలి. అప్పుడు మనకి ఇక్కడున్న ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ గారు మంచి వ్యక్తి, మనసున్న వ్యక్తి, మన కోసం ₹1 కోటి దానం చేసిన వ్యక్తి, ఆ వ్యక్తి అలాగే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు సహాయంతో మనందరం కూడా ఈరోజు మన బతుకులన్నీ కూడా మరి హ్యాపీగా ఉంటాయని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ మళ్ళొక్కసారి అలాంటి తప్పుదాలు మనం చేసినట్లయితే మన బతుకులు ఏ విధంగా 2019, 2024లో ఉన్నాయో మనం చూసాం. వాటిని గుర్తు తెచ్చుకోండి, ఆ బాధలన్నీ ఒకసారి నెమరేసుకొని మళ్ళీ మీ జీవితాలు బాగుపడతాయి. ఏ గుర్తుకు ఓటేస్తే మన జీవితాలు బాగుపడతాయి ఆ గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాల్సింది బాధ్యత మనందరి మీద ఉంది. ఇంకా మనమే వేయటం కాదు, పక్కన వాళ్ళతో కూడా వేయించే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మీరందరూ మరి గాజు గ్లాస్ పై ఎమ్మెల్యేకి అలాగే ఎంపీకి సైకిల్ గుర్తుపై ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే మన బతుకులు బాగుపడతాయని నా నిర్వాసితులందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ అన్న, జై పవన్ అన్న, జై నరేంద్ర మోడీ, జోహార్ ఎన్టీఆర్, జై భీమ్.